యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో 11 అక్షౌహిణీల సైన్యం బయలుదేరాలి యుద్ధానికి. సేనాపతుల్ని నియమించాడు దుర్యోధనుడు. నియమించినప్పుడు 11 మందిని సేనాపతులుగా అభిషేకం చేశాడు. ఈ 11 మందిలో మొట్టమొదట పేరు ద్రోణాచార్యుల వారిది చెప్పాడు. ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, బాహ్లికుణ్ణి, శల్యుణ్ణి, కృపాచార్యుల వారిని, భూరిశ్రవుణ్ణి, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు. ఈ 11 మందిని 11 అక్షౌహిణీలకి సేనాపతుల్ని చేశాడు. చేసి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన వాళ్ళ యొక్క బలాబలాల్ని వివరిస్తూ భీష్మాచార్యుల వారు ఎవరు అతిరథుడో, ఎవరు అర్ధరథుడో, ఎవరు ఎంత బలమున్నవాడో నిర్ధారణ చేసి వర్గీకరించాడు. ఆ వర్గీకరణ చేసినప్పుడు ద్రోణాచార్యుల వారి గురించి ఒక మాట చెప్పాడు. అది పరమాద్భుతం. ఈ మాటలు ద్రోణాచార్యుల వారి గురించి చెప్పాడు తప్ప ఈ విశేషణాలు కానీ ఈ గొప్పతనం కానీ ఇక ఎవ్వరి యందు భీష్ముడు ప్రయోగించరా. ఒక్క ద్రోణాచార్యుల వారి గురించే ఈ మాట చెప్పాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు, అండలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు, హితుడు నీకెంతయు నీర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు, వృద్ధనీతని భావింపరాదు అనిలోన అంగ విస్ఫురణంబు భంగి చూడ, అర్జునిపై కూర్మి అతనిని ఓచేయడు, సచరాచరంబైన జగములెల్లా నొక్క మొగమై కడంగినన్, చిక్కువరుచు దివ్య బాణజాలంబుల దీటుకొలిపి ప్రాణంబులు దాపడు, ఈతని పాటి దొరలు కాన మీరాజ్యములయందు కౌరవేంద్ర. ఈ విశేషణాలు ఒక్క ద్రోణాచార్యుల వారికే వేశాడు. అతిరథోత్తముండు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు అతిరథులలో అగ్రగణ్యుడు. ఆయనతో సమానమైన మహావీరుడు ఈ లోకంలో లేడు. అందలి ఇందలి విలుకాండ్రకెల్ల గురుడు. అటు పాండవుల వైపైనా సరే ఇటు కౌరవుల వైపైనా సరే ఎంతమంది విలుకాండ్రున్నారో అంతమందికి గురువు ఈ ద్రోణాచార్యుడే. బహుశా అలా ఉండి యుద్ధం చేసిన వాడు ఎవరైనా ఉంటాడా? అది ద్రోణుడికే చెల్లింది. అంత గొప్పవాడు. హితుడు నీకెంతయు, నీ మంచితనాన్ని కోరుకునే వాళ్ళల్లో, నీ ఉన్నతిని కోరుకునే వాళ్ళల్లో, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళల్లో అగ్రగణ్యుడు. నీర్చిన మొనలితండరిన జమరియట్ల మ్రందు. ఎంత గొప్ప గొప్ప వ్యూహాలు ఎదిరిపక్షం వాళ్ళు రచించని ఈ 2 వేళ్లతో పట్టుకుని నలిపేసినట్టు నలిపేస్తాడు వ్యూహాల్ని. ఆయనని బంధించగలిగిన వ్యూహం, ఆయనని బాధ పెట్టగలిగిన వ్యూహరచన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంత తేలిక మాట వాడాడండి, నలిపేస్తాడంతే. అంత గొప్పవాడు. వృద్ధనీతని భావింపరాదు అనిలోన అంగవిస్ఫురణంబు భంగి చూడ. 85 ఏళ్ళు అనుకుంటున్నావా? యుద్ధం చేస్తున్నప్పుడు చూడు, 16 ఏళ్లవాడు ఆయనతో పనికిరాడు. అలా చేస్తాడు. ఆయన శరీర పటుత్వం అలా ఉంటుంది. అంత గొప్ప శరీర పటుత్వం. అటువంటి యుద్ధం చేయగలడు. అంతేకాదు అర్జునిపై కూర్మి అతన్ని నోచేయడు. అర్జునుడు అంటే చాలా ప్రేమ. అతనితో మాత్రం యుద్ధం చేయడు, బాణాలు వేయడు. సచరాచరంబైన జగంబులెల్ల నొక్క మొగమై కడంగినన్, చిక్కువరచు దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి. ఒకళ్ళు ఇద్దరు కాదు, సమస్త చరాచర ప్రపంచములన్నీ ఒక ఎత్తు. ద్రోణుడు ఒకవైపు ఉంటే వాళ్ళందరూ కలిపి విడిచిపెట్టిన బాణాలన్నింటినీ ద్రోణుడు ఒక్కడే నిచ్చేస్తాడు. ఇది ఎవరు చెప్తున్న మాట? భీష్ముడు చేస్తున్న నిర్ణయం. అంతటి మహావీరుడు. దివ్య బాణ జాలంబుల దిటుగొలిపి ప్రాణముల నాపడవు. అసలు ప్రాణముల మీద భీతే లేదు, బతకాలన్న కోరికే లేదు. అంత పిరికివాడు కాడు. ఈతని సాటి దొరల కానం ఏ రాజ్యములయందు కౌరవేంద్ర. అసలు రాజ్య పరిపాలన చేసేటటువంటి క్షత్రియుల్లో కూడా ఇతనితో సమానమైన వీరుడు లేడు. అంటే ఇంత పెద్ద స్థాయినిచ్చి ద్రోణాచార్యుల వారి గురించి మహానుభావుడు భీష్ముడు మాట్లాడాడు అంటే ద్రోణుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో కలుసుకున్నారు. 2 పక్షాలు 2 వైపులా నిలబడ్డాయి. ఇటు భీష్ముడు సర్వసైన్యాధిపతి, ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు అవతల వైపు నుంచి యుద్ధానికి ఇంకా సిద్ధం అవ్వాలి. అటువంటి సమయంలో అకస్మాత్తుగా ధర్మరాజు గారు ఒక పని చేశాడు. భీష్మ ద్రోణాదుల వద్దకు వెళ్ళాలనుకున్నాడు. అనుకుని సమరకౌతుకి అయిన అజాతశత్రుడు ఒప్పు మిగిలెడు మైమరు ఊడ్చి ఆయుధములతో కూడా తన అరదమున పెట్టి
ఇలకు దిగి మౌనియై కరంబులు మొగుచ్చి. అకస్మాత్తుగా కవచం విప్పేశాడు, రథంలో పెట్టేశాడు. తన దగ్గరున్న ఆయుధాలు తీశాడు, రథంలో పెట్టేశాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మౌనంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. హడిలిపోయారు మిగిలినటువంటి తమ్ముళ్ళు, మిగిలిన వీరులు. ఏమైంది ఇంత యుద్ధానికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఏమిటి కవచం కూడా విప్పి రథంలో పెట్టి వెళ్ళిపోతున్నాడని అందరూ వెడుతున్నారు. కృష్ణ భగవానుడు కూడా బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, మీ అన్నయ్య సామాన్యుడు కాడు. మీ అన్నయ్యకి బాగా శాస్త్రం తెలుసు. పెద్దల యొక్క ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేనని తెలుసు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు భీష్మ ద్రోణాది మహావీరులు ఉన్నారు. భీష్ముడి దగ్గర, కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనానికి వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు కవచంతో వెళ్ళకూడదు. అందుకని కవచాన్ని, అస్త్రాల్ని అంటే శస్త్రములను తీసేసి పక్కన పెట్టేసి పాదచారి అయి వెడుతున్నాడు. మౌనంగా రెండు చేతులు కైమోడ్చి వెడుతున్నాడు. మీరు కూడా మాట్లాడకుండా ఆయన అనుగమించండి అన్నాడు. అందరూ కైమోడ్చి వెళ్ళారు. వెళ్ళిన తరువాత మొట్టమొదట భీష్ముడికి నమస్కారం చేశాడు, మాట్లాడాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి నమస్కారం చేశాడు. ఏం కావాలన్నాడు. నాకు విజయం కలగాలని ఆశీర్వచనం ఇవ్వండి గురుదేవా అన్నాడు. ఆయన నవ్వు నవ్వాడు. ఎక్కడున్నాడు? శత్రుపక్షంలో ఉన్నాడు. శత్రుపక్షంలో ఉన్న గురువు గారిని ఏమడిగాడు? నేను గెలవాలని నాకు వరం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ద్రోణాచార్యుల వారు నవ్వి అన్నాడు, నీకు ఇంకొకరి దీవెనలు ఎందుకు? ఇంకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడుగా. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడుగా. కృష్ణుడు భగవానుడుగా. యువతల వైపు ఎంత బలగా ఉన్నా ధర్మం ఉన్న వైపు గెలుస్తుందా, ధర్మం లేని వైపు గెలుస్తుందా? కాబట్టి ప్రత్యేకంగా ఇంకా ఆశీర్వదించాలా? నువ్వు గెలిచి తీరుతావు ధర్మజా. గురువుగారు మీ ఆశీర్వచనం చాలా సంతోషం. కానీ గురువుగారు మీరు ఆయుధం చేతిలో పట్టుకుని రథంలో కూర్చుని అవతల వైపు నుంచి యుద్ధం చేస్తుంటే మేము గెలుస్తామా? మీరు ఉన్నంత కాలం, మీరు ధనుర్బాణములు పట్టుకున్నంత కాలం గెలవం కదా, మీరు ఎలా చనిపోతారు గురువుగారు అని అడిగాడు. ఎంత మెత్తని కత్తో చూడండి. కానీ ఆయన ఎటూ సిద్ధపడిపోయాడు. శరీరం వదిలిపెట్టాలి కదా, అది యుద్ధభూమిలోనే వదిలిపెట్టాలి. కాబట్టి ఆయన అన్నాడు, నా చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు. నేను ఒకవేళ ఉపవాసం పాటించి, ఉపవాసం అంటే మౌనం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.